హాయ్ హలో సోగ్గాళ్ళు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసే ముందు మీ సోగ్గాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మార్నింగ్ 5:30 అలా అయితే అవుతుంది. లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇటువంటి లొకేషన్స్ పల్లెటూరులో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో లొకేషన్స్ చూడాలనుకుంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. మేము మన గురువుగారు లేదా బ్లెస్సింగ్స్ తీసుకుని జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అయితే మీకు చెప్పలేదు కదా. మేమైతే భద్రాచలం వెళ్తున్నామండి. భద్రాచలం నుంచి 70 కిలోమీటర్స్ తర్వాత మా ఊరైతే వస్తుంది. మేము మా ఊరైతే వెళ్తున్నాం. ఇలా వెళ్తూ ఉండగా మాకు దారిలో ఒక బ్రిడ్జ్ కనిపించింది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే ఒక అందమైన అద్భుతమైన లొకేషన్ అయితే మాకు కనిపించింది. మేము అక్కడ ఆగి ఆ లొకేషన్ షూట్ చేసాం. చూడండి, సన్ రైజ్, గ్రీనరీ, పక్షుల అరుపులు చాలా అద్భుతంగా ఉన్నాయి. మాకు అయితే చాలా నచ్చింది. మా వాడైతే వీడియో షూట్ చేస్తున్నాడు. సరేరా టైం అవుతుంది పద వెళ్దాం అని చెప్పి నేను చెప్పాను వాడికి. సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాం. అలా వెళ్తూ ఉండగా మాకు ఒక బండి అయితే కనిపించింది. నేనైతే ఫస్ట్ ఒంటెద్దు బండి కదా అనుకున్నా. మేము దాన్ని క్లోజ్ అయిన తర్వాత చూస్తే అది ఒక గుర్రపు బండిని చూసేటప్పటికి నాకు బాల్యం గుర్తొచ్చింది. నేను గుర్రపు బండి నడిపి నాకు చిన్నప్పుడు 4 years ఉన్నప్పుడు మా నాన్నగారు ఒళ్ళో కూర్చుని నడిపాను. ఇదే మన రాజుగారి కోట అంటే కోట కదండి. లోపల అన్ని సైడ్స్ అమ్ముతారు, బయట ఎలివేషన్ అట్లా ఇచ్చినారన్నమాట. మేము వెళ్తూ ఉండగా మెయిన్ రోడ్ అయితే ఎక్కాము. ఎక్కి ఇలాగా మారేడుమిల్లి నుంచి అయితే మేము జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ లొకేషన్స్ అన్నీ బాగుంటాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా కొండ. దానిపైన టెంపుల్ ఉంది. అదే కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి గుడి. అది కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి లొకేషన్స్ చూసినప్పుడు నాకు కొన్ని హాలీవుడ్ మూవీస్ గుర్తొస్తాయి. చూడండి, కింగ్ కాంగ్, జుమాంజీ అటువంటి వీడియోస్ అయితే గుర్తొస్తాయి అనమాట. చూడండి, గ్రీనరీ ఎంత బాగుంది ఈ రోడ్లో. ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆవులు కట్ట రోడ్డు మీద ఉంటే మీరు చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మగదేవుల ప్రాణాలు కాపాడండి. చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. అటు ఇటు చెట్లు, రోడ్డు మధ్యలో జర్నీ చేస్తూ బైక్ మీద వెళ్తూ ఉంటే బలం ఉంటుంది. ఇక్కడ వాగు పక్కన పార్క్ ఏదో ఉంది. ఒక అద్భుతమైన లొకేషన్ చెప్పి ఇక్కడ మేము ఆగాము. లొకేషన్ అయితే చాలా బాగుంది. మే నెల ఎండింగ్ కాబట్టి ఇక్కడ వాటర్ తక్కువ ఉంది. అందులోని రెడ్ కలర్లో ఉన్నాయి. వాటర్ స్టేబుల్గా ఉంది కాబట్టి అలా ఉంది. ఫ్లోటింగ్లో ఉండి మీకు చాలా నీట్గా ఉంటుంది. మీరు ఇలాంటి ప్లేసుల్లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి ప్లేసులు దిగమాకండి. ఎందుకంటే ఇక్కడ కింద రాళ్ళు ఉంటాయి, ఎక్కడ తగులుతాయని తెలియదు. ఇది మారేడుమిల్లి ఒక స్టార్టింగ్ లొకేషన్ అనమాట. ఇక్కడైతే చాలా బాగుంటుంది. చూడండి లొకేషన్ ఎలా ఉందో. మనం ఒక ఆర్ట్లో పెయింటింగ్లో చూసినట్టుగా ఉంది. అద్భుతంగా అయితే ఉంది. మేము ఇక్కడ ఎన్నో పిక్స్ దిగాం. మా ఫ్రెండ్ గారు నేను అన్ని పిక్స్ దిగి పిక్స్ బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం పదరా అని చెప్పి స్టార్ట్ అయ్యి పోతున్నాం. అలా పోతుంటే ఇంకా ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి. మన బ్రహ్మాండం గారు చెప్పినట్టు ఒక్కో లొకేషన్ ఒక్కో డైమండ్ లెక్క అయితే ఉందన్నమాట. అలా వెళ్తూ ఉంటే మాకు దారిలో ఒక రూట్ అయితే కనిపించింది. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఏదో ఉందని అలా జర్నీ చేస్తూ వెళ్తుంటే మాకు ఇక్కడ 2 కొండల మధ్యలో ఒక రోడ్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్ చూస్తే నాకు ఒక రియల్ స్టోరీ గుర్తొచ్చింది. ఒక పెద్ద ఆయన వాళ్ళ భార్య కోసం కొండల మధ్యలో అటు కొండ ఇటు కొండ మధ్యలో తవ్వి రోడ్ అయితే వేశాడని మాకు వచ్చింది. మేము అలా వెళ్తున్నాం, ఏమీ రావట్లేదు సర్లేరా ఇంకా ఇంటికిలే టైం అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ మేము బ్యాక్ ఫార్వర్డ్ తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే మా భద్రాచలం రోడ్కి స్టార్ట్ అయితే చేసాం. అలా వెళ్తూ ఉండగా మాకు దారిలో ఎన్నో రకాల ఎర్ర గోవులు అయితే కనిపించాయి. గోవులు గురించి మన చరిత్రలో ఎన్నో ప్రత్యేకత ఉంది. గోవుల గురించి ఎర్ర గోవులకి అయితే ఎంత ప్రత్యేకత అయితే ఉంది. మేము అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఈ బోట్స్ పెట్టారు. ఏంట్రా ఈ బోట్స్ ఎట్లా పెట్టారు, ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడ ఆటం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పెట్టారనమాట. కోతులకు ఆహారం పెట్టవద్దు, డూ నాట్ ఫీడ్ ద మంకీస్ అని పెట్టారనమాట. ఏంట్రా కోతులకు ఆహారం పెట్టద్దు అంటున్నారంటే ఏంటంటే అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే కోతులకు ఆహారం పెట్టడం వల్ల రోడ్డు మీదకి వస్తాయి కాబట్టి కార్లు గట్ట వాటిని గుద్దే ఛాన్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటంటే మన వాళ్ళకి బాధ్యత ఎక్కువ కాబట్టి ప్లాస్టిక్ కవర్స్ పెట్టి వాటికి ఆహారం పెడతారు కాబట్టి నేచర్ కూడా పొల్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకని కోతులకు ఆహారం పెట్టొద్దని చెప్పి చెప్పారు. ఇక్కడ నుంచి ఘాటి అయితే స్టార్ట్ అయింది. మారేడుమిల్లి ఘాటి చాలా డేంజర్ గాయస్. నైట్ టైం అయితే జర్నీ చేయకండి, చాలా డేంజర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ టర్నింగ్లో ఫోటోలు దిగుతున్నారు. ఇలా దిగడం చాలా మంచిది. టర్నింగ్లో బండి ఆపి ఉంచడం వల్ల ఏవో ఒక వెహికల్స్ వచ్చి గుద్దే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత ప్రమాదం జరిగింది ఇక్కడ.
మన డ్రైవర్ అన్న నిద్ర లేక పాపం ఎన్నో కష్టాలు పడి ఇలా తోలి, అంటే ఇక నైట్ తోలలేక అలా స్లిప్ అయి ఉంటుంది. చాలా ప్రాబ్లం అది. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక కార్స్ వెహికల్స్ పార్కింగ్ అయితే కనిపించింది. ఏంటని చూస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. అమృతధార వాటర్ ఫాల్స్ అనమాట. వాటర్ టికెట్ అక్కడ టికెట్ తీసుకుని మేము అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇలాగ 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది అన్నారు. ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి. కిందకి మెట్లు రాడ్లతో అయితే పేర్చి బాగా కట్టారు. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఇలా వర్షం స్టార్ట్ అయినప్పుడు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడండి. ఇలాగ కాలు స్లిప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ కర్రల సపోర్టింగ్ అయితే కట్టారు. ఫ్రంట్కి ఏదో రూట్ ఉంది వాటర్ ఫాల్స్ కూడా. మనం రైట్ తిరుగుదాం. పెద్దవాళ్ళు పిల్లలతో వచ్చేటప్పుడు అయితే మీరు జాగ్రత్తగా రావాలి. పిల్లల్ని అవాయిడ్ చేయడం అయితే చాలా మంచిది. పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది, కానీ నాకు అంత అనిపించలేదు. ఇది ఒక జారుడు బల్ల ఉంది. చూడండి కుర్రోళ్ళు ఎలా జారుతున్నారు. అరే నాన్న, అరే రే పడిపోతారా, అరే అరే అదేంట్రా అలా జారుతున్నారు. చూడండి కుర్రోళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మేము కూడా దిగుదాం అనుకున్నాం, కానీ మాకు జర్నీ ఉంది, అందుకని వర్షం స్టార్ట్ అవుతుంది. సరే వెళ్దాం కదా అని చెప్పి ఇంకా అనుకుని దిగలేదు. లొకేషన్ అయితే కొంచెం పర్లేదు, బాగుంది. అందరూ చాలా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మావాడైతే వర్షం వస్తుందని చెప్పి హెల్మెట్ పెట్టుకున్నాడు. సరే స్టార్ట్ అవుదాం పదరని చెప్పి చిన్న సెల్ఫీ వీడియో తీసుకొని మన కోటేస్తాలు వేసి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. త్యాగాడ బ్రిడ్జ్ అనమాట. ఇది మా ఊరి దగ్గరలో ఉంటుంది. మేము భద్రాచలం నుంచి షార్ట్ కట్ తీసుకొని భద్రాచలం ఎంటర్ అవ్వకుండా ఇలా అయితే వచ్చాం. మేము ఆల్మోస్ట్ మా ఊరి దగ్గరలో మేము ఇక్కడంతా షూట్ చేసుకొని మళ్ళీ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. జర్నీ స్టార్ట్ చేసి మా ఊరు అయితే వచ్చేసాం. మా ఊరు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము ఏం చేసాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మీరు మీ సోగ్గాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ మాత్రం నాకు వినపడే గట్టిగా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా మరి.